Do you know why people disappear after getting what they want? మీలో ఎంతమంది మీ లైఫ్లో ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారు? కొంతమంది మన లైఫ్లో చాలా ఇంటెన్స్గా ఎంటర్ అవుతారు, మాట్లాడతారు, కేర్ చూపిస్తారు, డైలీ ప్రజెన్స్ ఉంటుంది. బట్ ఆల్ ఆఫ్ సడన్ సైలెంట్ అయిపోతారు. రిప్లేస్ ఉండవు, కాల్స్ ఉండవు, అండ్ సడన్గా డిసప్పియర్ అయిపోతారు. ఇది యాక్సిడెంటల్లో కావాలని చేశారు అనుకుంటే మీరు అక్కడే పప్పులు కాలేసినట్టే. ఇది యాక్చువల్లీ మన హ్యూమన్ సైకాలజీ. మనుషులు చాలాసార్లు పీపుల్ని కాదు, వాట్ దే గెట్ ఫ్రమ్ అదర్స్ అనేది చూస్తారు. అది అటెన్షన్ అవ్వచ్చు, హెల్ప్ అవ్వచ్చు, ఇమోషనల్ సపోర్ట్ అవ్వచ్చు, వ్యాలిడేషన్ అవ్వచ్చు, ఆపర్చునిటీ అవ్వచ్చు. ఈ రివార్డ్ వచ్చేంత వరకు ఎఫర్ట్ అనేది ఉంటుంది. ఒక్కసారి వీటిల్లో ఏదైనా ఒక రివార్డ్ వచ్చిందనంటే బ్రెయిన్లో ఒక థాట్ వస్తుంది, నీడ్ ఫుల్ఫిల్డ్ అని చెప్పేసి. సో సైకాలజీలో దీన్నే రివార్డ్ కంప్లీషన్ బిహేవియర్ అని కూడా అంటారు. రివార్డ్ దొరికిన వెంటనే మన బ్రెయిన్ ఎనర్జీ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ కనెక్షన్ ఆర్ ఆ రిలేషన్కి ఉన్న ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. అందుకే మీరు చూస్తే కొన్ని ఫ్రెండ్షిప్లో, కొన్ని రిలేషన్షిప్లో మీ వాల్యూ అనేది ప్రాసెస్లో ఉంటుంది, రిజల్ట్స్లో కాదు. ఆ రిజల్ట్స్ దొరికాక మీరు ఒక ఆప్షన్ అయిపోతారు. ఇది అందరికీ జరుగుతుందని కాదు, కానీ జరిగిన వాళ్ళు మాత్రం ఒక నిజాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ వాల్యూని చూసిన వాళ్ళు ఉండరు. ఎప్పుడైనా సరే మీ నుండి మీ వల్ల ఏం యూజ్ అవుతుందని చూసే వాళ్ళే ఉంటారు. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, రియల్ పీపుల్ స్టేస్ ఇన్ యువర్ లైఫ్ ఈవెన్ వెన్ దే డోంట్ నీడ్ యూ ఎనీమోర్. అండ్ మీ గ్యాంగ్లో కూడా ఎవరో ఒకరు ఇలా స్టార్టింగ్లో బాగా ఎంటర్ అయ్యి ఇప్పుడు డిసప్పేర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కమెంట్లో ట్యాగ్ చేసి రీల్ వాళ్ళకి షేర్ చేయండి.